లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిబిఐ నమోదు చేసిన కేసులో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారారు. సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు 164 సెక్షన్ కింద శరత్ చంద్రారెడ్డి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఆయన గతంలో ఈడీ కేసులోనూ అప్రూవర్ గా మారారు. తెలంగాణలో భూముల కొనుగోలు వ్యవహారంలో శరత్ చంద్రారెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెదిరించినట్లు సిబిఐ అభియోగాలు మోపింది. ఈ క్రమంలో ఆయన అప్రూవర్ గా మారడం ఆసక్తికరంగా మారింది. రైట్, మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి, ఢిల్లీ మద్యం కేసులో ఈ రోజు కీలక పరిణామం జరిగింది. సిబిఐ నమోదు చేసినటువంటి కేసులో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారారు. అప్రూవర్ గా మారిన తర్వాత రాష్ట్ర సిబిఐ ప్రత్యేక కోర్టులో ఆయన వాంగ్మూలం ఇచ్చారు. సెక్షన్ 164 కింద ఈ వాంగ్మూలం ఇచ్చినట్లుగా సిబిఐ వర్గాలు ఇచ్చేటువంటి సమాచారం. శరత్ చంద్రారెడ్డి స్టేట్మెంట్ ని ప్రత్యేక న్యాయమూర్తి కావేరి ప్రవేశ రికార్డ్ చేశారు. గతంలో ఈడీ కేసులో ఇదే కేసులో ఈడీ అరెస్ట్ చేసినటువంటి దాంట్లో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారారు. ఆ తర్వాత మద్య వ్యసనం కేసులో సిబిఐ ఈడీ నమోదు చేసినటువంటి 2 వేర్వేరు కేసుల్లో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారారు. ఇదే కేసులో ఇటీవల ఎమ్మెల్సీ కవితను, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కూడా సిబిఐ అరెస్ట్ చేసింది. కోర్టులో హాజరుపరిచిన తర్వాత శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించినట్టుగా సిబిఐ తన కస్టడీ రిపోర్ట్ లో కూడా పేర్కొంది. శరత్ చంద్రారెడ్డి దక్కించినటువంటి 5 జోన్లకు ఒక్కొక్క జోన్ కింద 5 కోట్ల రూపాయలు చొప్పున 25 కోట్ల రూపాయలు కవిత డిమాండ్ చేసినట్లు కూడా సిబిఐ తన కస్టడీ రిపోర్ట్ లో పేర్కొంది. 25 కోట్లు ఇచ్చేసి శరత్ చంద్రారెడ్డి నిరంకరించడంతో అసలు ఇటు హైదరాబాద్ లో, ఢిల్లీలో ఎట్లా బిజినెస్ చేస్తామని కూడా కవిత బెదిరించినట్లుగా రిపోర్ట్ లో సిబిఐ ఆరోపించింది. కవితను 2 రోజుల సిబిఐ కస్టడీ తర్వాత ఈ నెల 23 వరకు కూడా ప్రత్యేక న్యాయస్థానం ఆమెను జ్యుడిషియల్ రిమాండ్ కి పంపింది. ప్రస్తుతం ఈ జ్యుడిషియల్ రిమాండ్ లోనే తిహార్ జైల్లో ఆమె కవిత ఉన్నారు. జ్యుడిషియల్ రిమాండ్ ఇచ్చినటువంటి 4 రోజుల సిబిఐ కేసులో శరత్ చంద్రారెడ్డి ఇప్పుడు అప్రూవర్ గా మారి స్టేట్మెంట్ ఇవ్వడం అనేది ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పొచ్చు. శంకర్, రైట్, థ్యాంక్ యూ కృష్ణ.